అందరికీ నమస్కారం. నేను మీ పోలవరం పోన్నాడు. మే 13 జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపిన 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు వైసీపీ తరపున హైప్ ఎలా ఉంది, అలాగే కూటమి తరపున బరిలో దిగిన ఎమ్మెల్యే అభ్యర్థులు హైప్ ఎలా ఉంది, అలాగే అనకాపల్లి జిల్లాకు ఇద్దరు ఎంపీలు ప్రత్యర్థుల బలబలాలు ఏంటి, ఒకసారి విశ్లేషణ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. నిజానికి చెప్పాలంటే అనకాపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థులు సెలెక్ట్ చేయడంలో వైసీపీ కొంత విఫలమైందంట. ఎందుకంటే ఇది ప్రజల మాట, విశ్లేషకుల మాట, మేధావుల మాట. ఎందుకంటే కూటమి తరపున ఎంపీ కానీ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ అభ్యర్థుల్ని బరిలోకి దించడం అనేది సక్సెస్ అయ్యారు. ఎస్, ఎందుకంటే 100కి 100 పాళ్ళు కూడా అక్కడ గెలుపు కూటమికి కనిపిస్తుంది. ఎస్, ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్, ఎందుకంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అనగానే ఒక హైప్ పెరిగింది కూటమి నుంచి. ఎస్, అదే వైసీపీ నుంచి నిజంగా బూడిముచ్చల్లాయుడు అనగానే ఎంపీ క్యాండిడేట్ చాలా డల్ అయింది నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా మొత్తం. ఎందుకంటే అక్కడ క్లియర్గా ప్రజల్లోని కానీ విశ్లేషకులు చెప్పింది కానీ ఆ హైపు అలా కనబడుతుంది. అలాగే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ముందు కూటమి తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా ప్లాన్ ప్రకారంగా మంచి క్యాండిడేట్లు బరిలో దింపారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఎస్, ఎందుకంటే అనకాపల్లి నుంచి నియోజకవర్గం నుంచి చూసుకుందాం, కొనతాల రామకృష్ణ చూసుకుంటే ఆయన సీనియర్, ఆల్రెడీ మాజీ మంత్రివర్యులు చేశారు. ఆయనకి మంచి అనకాపల్లిలో మంచి పట్టు ఉంది. అనకాపల్లి నుంచి బరిలో దిగి ఎంపీగా ఎమ్మెల్యే గెలిచారు. ఒక ఎత్తు అయితే ఇక్కడ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా నిలబెట్టిన మలసాల భరత్నైతే వాస్తవానికి అంత హైప్ రాలేకపోయారు. ఎందుకంటే ఆయన అప్పుడే అవుట్ ఆఫ్ నుంచి వచ్చి నిలబడ్డం, అలాగే జూనియర్ అవడం. ఈయన ఏదేమైనా సరే కొంతాల రామకృష్ణ దగ్గర మలసాల భరత్ కనపడలేదు. అలాగే కొంతాల రామకృష్ణ గారికి కూడా అనుకోకుండా టీడీపీలో ఓడిపోయిన పీలా గోవింద్ కూడా గట్టిగా పనిచేశారు. అలాగే మాజీ మంత్రివర్యులు చేసిన దాడి వీరభద్రరావు కూడా కలిసి వీళ్ళందరూ పనిచేయడం వల్ల అక్కడ సీటు 100% కూడా ఎమ్మెల్యే సీటు అక్కడ కూటమి తరపున జనసేన పార్టీ కొంతాల రామకృష్ణ గారు 100% గెలుస్తారు. అలాగే సెకండ్ యలమంచిల్లో చూసుకుంటే వైసీపీ తరపున ఇక్కడ కన్నబాబురాజుని అభ్యర్థిగా బరిలోకి దింపడం జరిగింది. ఆయన మీద చాలా అక్కడ నాయకులు వ్యతిరేకత ఉంది. అలాగే ప్రజల్లోనే కూడా భారీ వ్యతిరేకత ఉంది, స్టేట్లో ఎక్కడా లేని వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యక్తిని అక్కడ బరిలోకి దింపడం వైసీపీకి అది కూడా మైనస్ అయింది. ఇక్కడ సుందర విజయ్ కుమార్ 14 సంవత్సరాల నుంచి ఆయన ప్రజల్లో ఉంటూ మంచి ప్రజల కోసం ఫైట్ చేస్తూ, ప్రజా పోరాటం చేస్తూ, ప్రజల్లో అందరి మనసు దోచుకుని సుందర విజయ్ కుమార్కి జనసేన పార్టీ తరఫున యలమంచిలో ఇవ్వడం వల్ల అక్కడ వైసీపీ క్యాడర్, టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ కూడా చాలా గట్టిగా పనిచేసింది. 2 విజయ్ కుమార్ కూడా జనసేన పార్టీ తరఫున గెలుస్తున్నారు. అలాగే 3 పెందుర్తి చూద్దాం. పెందుర్తిలో పంచకల రమేష్ బాబుని జనసేన పార్టీ తరఫున పెట్టారు. 100% కూడా ఆయన ఆల్రెడీ పెందుర్తిలో ఒకసారి ముందుగా
ఎమ్మెల్యేగా పనిచేసిన తీరు ఒకటి ఉంది. ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళడం చాలా సక్సెస్ అయ్యారు. ఆయన కూడా జనసేన పార్టీ తరపున గెలుస్తున్నారు. అదే పెందుర్తిలో వైసీపీ తరపున నిలబెట్టిన 2019లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు సరిగా పనిచేయలేకపోయాడని, అక్కడున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలుపుకొని వెళ్ళలేక విఫలమయ్యారని ఒక మైనస్ ఉంది. ఇంకా కొంత సరైన అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అదీప్ రాజుపై మైనస్ ఉంది. అక్కడ కూడా 100% జనసేన పార్టీ పంచకల రమేష్ బాబు గెలుస్తున్నారు. అంతేకాదు అలాగే బూడిముచ్చల్లాయుడు నియోజకవర్గమైన మాడుగులు మైనస్ ఏంటంటే బూడిముచ్చల్లాయుడికి ఇచ్చుంటే 100% గెలుస్తారని, వాళ్ళ పాపకి ఇవ్వడం వల్ల తను సరిగా నాయకులకు కానీ అక్కడున్న వైసీపీ క్యాడర్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోయారని, వాళ్ళు సమన్వయం చేసుకోలేకపోయారని మైనస్లో అక్కడ కూటమి నుంచి తరపున టీడీపీ తరపున నిలబడ్డ బండారు సత్యనారాయణ గెలిచే అవకాశం ఉందని, అక్కడ కొంత ఫైట్ అయితే ఇద్దరికీ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఇద్దరికి ఇది ఒక్కటి మాత్రం ఫైట్ ఉంది. ఉన్న 7 నియోజకవర్గాలు చూసుకుంటే 6 కూడా ఈజీ గెలుపని, ఈ ఒకటే కూడా వస్తాయని, 7 నియోజకవర్గాలు గెలుచుకుంటుందని కూటమి ఒక అంచనా సర్వే వచ్చింది. ఏది ఏమైనా సరే అలాగే నెక్స్ట్ పాకిరేపేట చూసుకుందాం. పాకిరేపేట అనిత ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేయడం గతంలో 2014లో, కానీ చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే వాళ్ళంతా కూడా కూటమి తరపున సెట్ అయ్యారు. 100% కూడా అనిత గెలుస్తుందని అక్కడ టాక్ చాలా గట్టిగా నడుస్తుంది. వైసీపీ తరపున కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. లోకల్ నాన్ లోకల్ అని ఒక గట్టి నినాదం వచ్చిందని, వైసీపీ తరపున కంబాల జోగులు ఓడిపోతున్నారని అక్కడ పబ్లిక్ అలాగే విశ్లేషకులు కూడా అంటున్నారు. అంతేకాదు మరి అలాగే నర్సీపట్నం చూసుకుంటే చాలా ఫైర్ బ్రాండ్ అయిన అయ్యన్ పాత్రుడు కూడా టీడీపీ తరపున గెలుస్తున్నాడని ఒక గట్టిగా టాక్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గణేష్ కుమార్ అంతగా ఆయన దగ్గర నిలవలేకపోతున్నాడు. సీనియర్ మాజీ మంత్రివర్యులు చేశాడు అయ్యన్ పాత్రుడు. అలాగే పార్టీ తరపున మంచి స్టేట్లోనే హైప్ తెచ్చుకున్నాడు ప్రతిపక్షంలో పోరాడి. ఈయన అంత వాయిస్ కానీ ప్రజల్లోకి కానీ గట్టిగా వెళ్ళలేకపోయారని వైసీపీ తరపున గణేష్ కుమార్ ఉమా గణేష్ కుమార్ ఓడిపోతున్నాడని సర్వేలు చెప్తున్నాయి. ఏది ఏమైనా వాస్తవాలు ఇవన్నీ అలాగే కనబడుతున్నాయి. చోడవరం నుంచి బరిలోకి దింపిన వైసీపీ ప్రభుత్వం కర్ణం ధర్మశ్రీ కూడా మైనస్ కనబడుతుంది. ఎందుకంటే సరిగా రోడ్లు కూడా వేయలేక విఫలమయ్యారని, అలాగే అక్కడ టీడీపీ అభ్యర్థి అయిన కేఎస్ఎన్ రాజు గెలిచే అవకాశం ఉందని గట్టిగా అక్కడ పబ్లిక్ టాక్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంపీ క్యాండిడేట్ కూడా ఇక్కడ సీఎం రమేష్ చాలా బలంగా కనిపించాడు. అందుకని ఇక్కడ ఏది ఏమైనా సరే పిపిఎన్ ఛానల్ సమాచారం ప్రకారం 7 నియోజకవర్గాలు కూడా గెలిచే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అనకాపల్లి జిల్లాలో. ఒకటైతే మాడుగులు ఫైట్ అయితే నడుస్తుంది, 6 కన్ఫామ్, 7 కూడా నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని అనకాపల్లి జిల్లా ప్రజలు మాట. వెయిట్ అండ్ సీ చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే రిజల్ట్ మన పిపిఎన్ ఛానల్ సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 7 గెలుస్తున్నాయని వస్తుంది. లేదు అంటే పక్క 6 గ్యారంటీ అని, 1 మాత్రం ఫైట్ నడుస్తుందని ఉంటుంది. 7 అయితే 100% కూడా రావచ్చు అని మా పిపిఎన్ ఛానల్ సమాచారం. ఏది ఏమైనా మా ఆలోచనలు మీకు నచ్చితే మా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.